మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి సివిల్ సప్లైస్ వారి ఆధ్వర్యంలో ఏదైతే మధ్య తరగతి కుటుంబీకులు పేద ప్రజలకి కూడా ఒక రై రైస్ ని తక్కువ రేటుకి ఇవ్వాలన్న ఆలోచనతోటి మరి ఈ రోజున దాదాపుగా 500 500 మరి అగ్రికల్చర్ రైతు బజార్లో మరి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన వెస్ట్ గోదావరి చూసుకుంటే కనుక 3 రైతు బజార్లు ఏర్పాటు చేశారు. మరి మన నరసాపురం నియోజకవర్గంలో కూడా మరి ఆ నరసాపురంలో కూడా 3 ఏర్పాటు చేయడం, మరి ఆ విధానాన్ని కూడా ఈ రోజు నరసాపురం చూసుకుంటే కనుక నరసాపురంలో ఉన్నటువంటి రైతు బజార్లో కూడా ఇక్కడ మరి గౌరవనీయులు మరి షరీఫ్ గారు, అదేవిధంగా గౌరవనీయులు రామరాజు గారు, గౌరవ ఆర్డీఓ గారు, మరి ఇతర నాయకులు, మరి రైస్ మిల్లర్స్ అసోసియేషన్, ఎంఆర్ఓ, అదేవిధంగా అగ్రికల్చర్ ఏడీ గారు, ఇక్కడ ఉన్న అందరికీ మీడియా సోదరులు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అంటే ప్రత్యేకంగా చూసుకుంటే కనుక మధ్య తరగతి కుటుంబీకుల్ని ఆదుకోవాలన్న ఆలోచనతోటి మరి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాన్ని ప్రతి ఒక్కరు కూడా మరి ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ అందరికీ కూడా ఏదైతే ఆధార్ కార్డు తెచ్చుకుంటే కనుక ప్రతి ఒక్కరికి 10 కేజీల మరి బియ్యాన్ని ఇక్కడ విక్రయించే విధంగా కూడా ఈ రైతు బజార్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎందుకంటే మరి మార్కెట్లో చూసుకుంటే కనుక 62 రూపాయల బియ్యాన్ని మరి 52 రూపాయలకి ఈ రోజున ఈ రైతు బజార్ ద్వారా విక్రయించడం జరిగింది. అదేవిధంగా 58 రూపాయల బియ్యాన్ని 50 రూపాయలకి విక్రయించే విధంగా మరి సివిల్ సప్లైస్ నుంచి ఈ ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. అంటే ప్రతి ఒక్క ప్రజానికం కూడా దీన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోండి. ప్రతి ఒక్కరికి నెలకి 10 కేజీలు చొప్పున ఈ బియ్యాన్ని విక్రయించే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు రావడం కూడా ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఆర్థికంగా ఇవాళ చూసుకున్నాం సమాజంలో అందరూ కూడా ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వారికి ఒక అండగా ఉండాలన్న ఆలోచనతోటి ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి వారి యొక్క ఆశీస్సులతో మరి ఆంధ్ర రాష్ట్రాన్ని మన సంక్షేమంతో పాటు ఏదైతే సంక్షేమ పథకాలు మనం ఇస్తున్నాం వాటితో పాటు అభివృద్ధి కూడా మన ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా మరి కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మరి నిన్ననే చూశారు మరి 1వ తారీఖున మరి గౌరవ ప్రధాని భారత్ మోడీ గారి యొక్క మరి ఆశీస్సులతో మరి భోగాపురాన్ని కూడా మరి ఎయిర్పోర్ట్ ని ఓపెన్ చేయడం మరి మనం చూడడం, అంటే ఈ ఆంధ్ర రాష్ట్రం 2024లో ఎన్డీఏ కూటమి ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో మరి ఆంధ్ర రాష్ట్రాన్ని మరి అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందే విధంగా కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ప్రజలందరికీ కూడా మరి ఎన్డీఏ కూటమి అన్ని రకాలుగా కూడా అందుబాటులో ఉండి మరి అభివృద్ధి పదాలు ముందుకెళ్లే విధంగా కూడా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రజా నరసాపురం నియోజకవర్గం సంబంధించిన రైస్ మిల్లర్స్ అందరికీ కూడా నేను మరొకసారి నేను అభినందన తెలియజేస్తున్నాను. వారి యొక్క సహకారంతో కూడా ఈ రోజు రైస్ కూడా విక్రయం జరుగుతుంది కాబట్టి వారికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు.